శత్రువుని దెబ్బ కొట్టకముందే సర్వసన్నద్ధంగా ఉన్నాం. శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలో సర్వసన్నద్ధంగా ఉన్నాం. కొట్టాం, వచ్చాం, నిలబడ్డాం, సమాధానం చెప్పాం దేశానికి. అట్ ద సేమ్ టైం ఇప్పటికే బీఎస్ఎఫ్తో పాటుగా సిఆర్పిఎఫ్ అట్లాగే ఇతర అన్ని రక్షణ విభాగాలకు ఉన్నటువంటి సెలవుల్ని రద్దు చేశారు. తక్షణం హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి రిపోర్ట్ చేయమన్నారు. ఇమ్మీడియట్గా అందుబాటులోకి వచ్చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం పోలీస్ శాఖలన్నింటినీ అలర్ట్ చేయడం జరిగింది. హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫాలోఅప్ చేస్తున్నారు. మన మధ్యన ఉండేటటువంటి తీవ్రవాదులు లేదా తీవ్రవాద భావజాలికుల వ్యవహారంతో ఏదైనా చేసేటటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ అలర్ట్ చేయడం జరిగింది. అందరు హోమ్ సెక్రటరీలు, అందరు డీజీపీలను అలర్ట్ చేయడం జరిగింది. ఇంకొక వైపున పాకిస్తాన్ ఖచ్చితంగా రిటాలియేషన్ అటాక్ చేస్తుందని తెలుసు. దానికి మన ఆర్మీ సిద్ధంగా ఉంది, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, నేవీ సిద్ధంగా ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఎలాంటి ప్రజల మీదన దాడులు చేయలేదు, సైన్యం మీదన దాడులు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయం మీద దాడులు చేయలేదు. మనం చేసి వచ్చిన తీవ్రవాద శిబిరాల మీద మాత్రం. వాళ్ళు మన మీద ఎలాంటి దాని మీద దాడి చేసినా రిటాలియేషన్ ఎలా అటాక్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నటువంటి సంకేతం, సందేశం ఇస్తున్నాం.